హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి నెయిల్ పాలిష్ లవర్స్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ వీడియోలో వచ్చేసరికి 6 టిప్స్ చెప్పబోతున్నానండి. ఇది వచ్చేసరికి మీకు నెయిల్ పాలిష్ థిక్గా అయితే మనం ఎలాంటి టిప్ ఫాలో అవ్వాలి, దగ్గర నుంచి మనం నెయిల్ పాలిష్ ఎలా వేసుకోవాలి, నెయిల్ పాలిష్ ఎలా రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ అనేది మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు హడావిడిగా వెళ్తామండి. అలాంటప్పుడు పెట్టుకున్నప్పుడు టైం పడుతుందండి అది ఆరేదానికి. అలా లేకుండా మనం టిప్ ఫాలో అయ్యాము అని అంటే నిమిషాల్లోనే ఆరిపోతుందండి, సెకండ్స్లోనే ఆరిపోతుందండి. అది ఏ టిప్ ఫాలో అవ్వాలి, నెక్స్ట్ నెయిల్ పాలిష్ అనేది పొరపాటున నేల మీద పడితే మనం ఏ టిప్ ఫాలో అవ్వాలి, అలా అన్ని టిప్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ ఉన్నాయండి, కాబట్టి స్కిప్ చేయొద్దండి అస్సలు. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం నెయిల్ పాలిష్ థిక్గా ఉంటే ఏం చేయాలో చూపించబోతున్నానండి. ఏం లేదండి, మన దగ్గర ఒక స్ప్రే ఉంటుంది కదండి, ఆ స్ప్రే అనేది మనం నెయిల్ పాలిష్లో స్ప్రే చేయాలండి. స్ప్రే చేసి మనం బాగా షేక్ చేసిన తర్వాత వాడుకున్నాము అని అంటే మనము ఫస్ట్ ఎలా అయితే కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఒక్కసారి టిప్ ఫాలో అయ్యి చూడండి. మనం జనరల్గా థిక్గా అయిపోతే పడేస్తామండి, అలా పడేయకుండా మనం బాగా యూస్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ఈ టిప్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం సెకండ్ టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ వచ్చేసరికి మనము నెయిల్ పాలిష్ అనేది జనరల్గా ఇలా పెట్టుకుంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు సైడ్స్ అనేది తప్పకుండా సైడ్స్ అవుతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మన దగ్గర జస్ట్ ఒకటి క్లిప్ ఉంటే చాలండి. మనం బట్టలకి పెట్టుకుంటాం కదండి, ఆ క్లిప్ ఉంటే చాలండి. మనం ఈజీగా నెయిల్ పాలిష్ని సైడ్కి అనేది అంటకుండా ఈజీగా పెట్టుకోవచ్చు అండి. చూడండి, పెట్టుకునేటప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు సైడ్స్ అనేది అంటకుండా మళ్ళీ మనం దాన్ని తుడుచుకోవడము అలా లేకుండా ఉంటుందండి. అందుకోసమని ఈ టిప్ మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా పెట్టేసుకోవచ్చండి నీట్గా. ఈ వీడియోలో అయితే మంచి టిప్స్ ఉన్నాయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మంచి టిప్స్ ఉన్నాయండి నా ఛానల్లో. ఒకసారి అవి కూడా చూడండి. చూసి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మనం ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు మనం నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటామండి, ఎంతో ఇష్టంగా పెట్టుకుంటాం. మనం డ్రెస్కి మ్యాచింగ్ అవ్వాలని అప్పటికప్పుడు పెట్టుకుంటామండి. పెట్టుకున్నప్పుడు అవి త్వరగా ఆరకపోతే మనం ఫంక్షన్స్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. వితిన్ సెకండ్స్లోనే మనకు నెయిల్ పాలిష్ అనేది ఆరిపోతుందండి. ఈజీగా టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఏం లేదండి, మన దగ్గర ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటే చాలండి, లేదంటే చల్లటి నీళ్ళు ఉంటే చాలండి. ఆ నీళ్ళల్లో మనం ఒక 1 మినిట్ లోపలే అండి మనం అలా పెట్టేసుకొని ఉన్నాము అని అంటే ఈజీగా ఆరిపోతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇదైతే ప్రతి ఒక్కరికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనం హడావిడిగా పెట్టేసుకొని అలా వెళ్ళిపోతే నెయిల్ పాలిష్ అనేది బాగుండదు కదండి. అలా లేకుండా ఆరిపోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఊరికే జస్ట్ అలా పెట్టేసి అలా తీసినా సరే ఊరికే ఆరిపోతుందండి. చూడండి, మనకి నెయిల్స్కి అనేది అంటకుండా ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి, అంటలేదు చూడండి. అలా ఈజీగా మనం ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇంకో టిప్లోకి వెళ్దామండి. ఇప్పుడు నెయిల్ పాలిష్ అనేది రిమూవర్ వచ్చేసరికి మనం లిక్విడ్ వాడతాం కదండి. అలా లేకుండా ఇప్పుడు వైప్స్ వచ్చాయండి. ఈ వైప్ తీసుకొని ఇదిగో 30 వైప్స్ ఉంటాయండి. ఈ వైప్స్ తీసుకొని మనం వాడాము అని అంటే ఒక వైప్ చాలండి. మనం ఫింగర్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అండి నీట్గా. అది ఎలా అనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి, వైప్స్ ఇలా ఉంటాయండి, చిన్నదండి. ఒక్క వైప్ తీసుకున్నా సరే మనం మొత్తం ఫింగర్స్కి ఉండే నెయిల్ పాలిష్ని అంతా ఒక వైప్ తోటే మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అది కూడా ఎలానో చూపిస్తాను చూడండి. చూడండి, ఇలా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మన దగ్గర లిక్విడ్ లేకుండా ఈ వైప్స్ అనేవి చిన్నవి కాబట్టి మనం క్యారీ చేసుకోవచ్చు అండి. క్యారీ చేసుకొని ఎక్కడికి కావాలన్నా తీసుకొని వెళ్ళచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వేరే కలర్ కావాలన్నా వేసుకోవచ్చు అండి. అందుకోసం ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూడండి, ఇలా ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండి. చూడండి, నీట్గా పోతుందండి. చూడండి, మనం ఒక వైప్ తోటి మనం అన్ని ఫింగర్స్ని కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. నెయిల్ పాలిష్ని నేను ఊరికే జస్ట్ ఒక ఫింగర్కి చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఇంకొక టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ ఏంటంటే మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటామండి, అది పొరపాటున కింద పడుతుందండి. పొరపాటనే కాదండి, ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళకైతే ఇది సహజమండి. మా పాప ఉందండి, మా పాపకి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం అండి. తనంతట తను పెట్టేసుకుంటుంది, సగం కింద వేస్తుందండి. అలా వేసినప్పుడు మనం తుడుచుకోవాలంటే మనకు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. జస్ట్ మన దగ్గర ఒక స్ప్రే ఉంటే చాలండి, ఈజీగా నెయిల్ పాలిష్ అనేది గచ్చు మీద పడిన నెయిల్ పాలిష్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చండి.
వేస్తామండి. ఇలా పిల్లలు ఉండే వాళ్ళైతే తప్పకుండా మనమైనా పొరపాటున వేస్తామండి. పిల్లలు ఉండే వాళ్ళైతే ఊరికే వాళ్ళు అలా పెట్టుకుంటా ఇలా గచ్చుకు రాసేస్తారండి, నేలకి ఇలా రాసేస్తారు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏం లేదండి, మన దగ్గర స్ప్రే ఉంటుంది కదండి, ఆ స్ప్రేని మనం స్ప్రే చేసేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచామంటే, మెత్తడి క్లాత్ తీసుకొని తుడిచామంటే ఈజీగా పోతుందండి. తప్పకుండా ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. అవన్నీ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ టైప్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తానండి. చూడండి. థ్యాంక్ యూ అండి.